ఫుల్ ఫ్లెడ్జ్డ్ గా సినిమాల్లో చేస్తున్నప్పటికి కూడా మళ్ళీ జాబ్ చేసుకుంటూ అప్పులు ఉన్నాయి నాకు డబ్బులు కావాలి అని చేస్తున్నప్పుడు ఎట్లా బ్యాలెన్స్ చేసుకున్నారు మరి? మేడం బ్యాలెన్స్ అంటే నాకు అసలు అందరికీ సినిమాలలో చూసిన తర్వాత రజనీకాంత్ కనబడతాడు, హీరో లాగా ఉంటాడు కదా. నాకు రియల్ లైఫ్లో రజనీకాంత్ మా బాస్ దినేష్ కుమార్. ఆయన నన్ను అంటే కొన్ని సంవత్సరాల దాకా నా అప్పులతోటి వడ్డీలు కట్టుకుంటూ ఉన్న టైంలో నన్ను ఇట్లనే అప్పులలో వచ్చి తిడుతున్నారు మా ఆఫీస్లో, బయట ఇట్లా మా కారిడార్లో తిడుతుంటే బాస్ చూశాడు. చూసి వాడిని ఎవరు తిడుతున్నారంటే చెప్పాడనమాట, ఇట్లా అప్పులలో ఉంటాం, చాలా అప్పులు ఉన్నాయి సార్ అంటే. ఆయన ఇమీడియట్ నన్ను ఎవరమని అంటే ఆయనకి ఇష్టం కాకపోయాడు, నన్ను వాళ్ళ అబ్బాయిలాగా చూసుకునేవాడు. నాతో లిస్ట్ రాయించాడు, ఎంతమంది అప్పులు ఉన్నాయి, 10 రూపాయల నుంచి ఉన్న 8 లక్షల దాకా రాపించాడు లిస్టు. అన్ని గుర్తుపెట్టుకున్నారు మీరే మేడం. మామూలుగా డబ్బులు తీసుకున్న తర్వాత మర్చిపోవడం అట్లయితేనే కదా వాళ్ళు వెంటపడేది. మనకెందుకు మేడం వేరే వాళ్ళ పైసలు గుర్తుపెట్టుకునే పర్ఫెక్ట్ గుర్తుపెట్టుకొని అన్ని రాసి బాస్కి లిస్ట్ ఇస్తే 3 రోజులలో తీసేసిండు అన్ని అప్పులు. మొత్తం అన్ని డబ్బులు ఆయన ఇచ్చిండు. ఆయన ఇచ్చాడు, ఆయన ఇచ్చి తీసేసిండు. తర్వాత నేను